హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అన్నమాట. ఇది చాలా రకాలుగా చేస్తారు. ఇలా చేసుకుంటే తినని వాళ్ళు కూడా తినేస్తారన్నమాట. అసలు చేదు అనేది ఉండదు. దీని పేరు వచ్చేసి స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై అన్నమాట. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి. ఇప్పుడైతే ఈ ఫ్రై ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే కాకరకాయలు అయితే ఒక 4 నుంచి 5 దాకా తీసుకున్నానండి. మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో అన్ని కాకరకాయలు అయితే తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాకరకాయల మీద ఉన్న ఈ పొట్టునంతా తీసేసేయాలన్నమాట. చూడండి, ఇలా ఉన్నాయి కదా, ఇవన్నిటిని అయితే తీసేసుకోవాలి. చేదు అనేది ఉండదన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా తీసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి వాటర్లో వేసుకొని మంచిగా వాష్ చేసేసుకోవాలి. సో ఇలా వాష్ చేసుకున్న కాకరకాయలను అయితే మనం చిన్న కాకరకాయలు తీసుకుంటే మధ్యలో ఒక స్లిట్ ఇస్తే సరిపోతుందండి. పెద్ద కాకరకాయలు అయితే మధ్యలోకి 2గా కట్ చేసుకొని మనం లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మధ్యలో ఒక స్లిట్ ఇచ్చేసి లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసుకోవాలి. అన్నిట్లో ఇలానే చేసుకోవాలన్నమాట. సో చిన్న కాకరకాయలు తీసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇలా తీసుకున్న కాకరకాయలను అయితే ఉప్పు పసుపు వేసిన వాటర్లో అయితే ఒక 10 మినిట్స్ పాటు ఉండాలండి. ఇంకేమైనా చేదు ఉంటే ఈ పసుపు వల్ల పోతుందన్నమాట. సో ఈలోపు మనం కడాయి పెట్టేసుకొని అందులో పల్లీలు అలాగే ఎండు కొబ్బరి వేసుకోవాలి. వితౌట్ ఆయిల్ అండి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన దాంట్లో పుట్నాలు, జీలకర్ర అండ్ అలాగే ధనియాలు అయితే వేసుకోవాలండి. మీ దగ్గర ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. మన కారానికి తగ్గట్టుగా. నా దగ్గర ఎండుమిర్చి లేదండి. సో దాని ప్లేస్లో నేనైతే కారం వాడుతున్నాను. సో చూడండి, ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి చల్లారే లోపు ఇంకో కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపు మనం వాటర్లో వేసుకున్న కాకరకాయలను అయితే వాటర్ అంతా తీసేసుకోవాలండి. ఆయిల్లో వేస్తే ఆయిల్ చిటపటలాడుతుంది కాబట్టి వాటర్ మొత్తం తీసేసుకున్న తర్వాతనే ఈ కాకరకాయలను అయితే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా కాకరకాయలు ఫ్రై అయిపోవాలండి. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నవన్నీ చల్లారిపోయాయండి. ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. సో వెల్లుల్లి ఎక్కువే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో స్పైస్కి తగ్గట్టు కారము అండ్ అలాగే ఉప్పు అయితే వేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడైతే రెండో వైపు తిప్పేసుకోవాలి ఈ కాకరకాయలని. ఇప్పుడైతే ఇవన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మిక్స్ పెట్టేసుకోవాలి. ఫైన్ పేస్ట్లో అవసరం లేదండి, కొంచెం బరకగా పట్టుకున్నా పర్లేదు. సో ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట. వాటర్ ఏం అవసరం లేదండి. సో చూడండి, ఈ లోపు అయితే కాకరకాయలు ఫ్రై అయిపోయాయి కదా. ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత అయితే పక్కన తీసి పెట్టేసుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయల్లో మనం మిక్సీ పట్టేసుకున్న పొడిని స్టఫ్ చేసేసేయాలి. చూడండి, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ తీసేసి అందులోనే 1 స్పూన్ జీలకర్ర అండ్ అలాగే కరివేపాకు, 1 గుప్పెడు అయితే వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాకరకాయలు అయితే అందులో వేసుకోవాలండి. సో ఈ కాకరకాయలన్నీ వేసుకున్న తర్వాత మనం మిగిలిన పొడి ఉంటుంది కదా, ఆ పొడి కూడా అందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే మంచి స్మెల్ అనేది వస్తుందండి. సో ఇది త్వరగా మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ 1 to 2 మినిట్స్ సరిపోతుందండి. ఆల్రెడీ మనం డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకున్నాం కాబట్టి సో 2 మినిట్స్ అయితే సరిపోతుందండి. చూడండి, పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. సో చేదు అనేది లేకుండా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.